ఇవాళ మనం పనసకాయ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ పనసకాయ ముక్కలు చిన్న చిన్నగా కోసుకొని పసుపు రాసి పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ దీనికి ఆనియన్స్ పచ్చిమిర్చి తీసి కట్ చేసుకోవాలి. మనం బిర్యానీకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా 2 ఆనియన్స్ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. మనం బిర్యానీకి ఎలా స్లైసెస్ కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి సన్నగా. ఫస్ట్ మనం బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోవాలి. అందులోకి నేను ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, ఇలాచి, ఇవి స్టార్ ఫ్లవర్స్, సాజీరా, చెక్క, లవంగాలు, ఇవన్నీ ఇంకా బిర్యానీ స్పైసెస్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం అలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాము. నెక్స్ట్ పనసకాయలు ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకుందాము, ఎందుకంటే దీంట్లో జిగురు వచ్చింది కాబట్టి. అది ఇవి కొంచెం బ్రౌనిష్గా అయ్యాయి. ఇంకా మనం ఇందులో పనసకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేద్దాం. మళ్ళీ ఇంకెక్కువ బ్రౌనిష్ అయితే మళ్ళీ పనసకాయ ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఇంకెక్కువ మాడిపోతాయి. మనం కడిగి పెట్టుకున్నాం కదా పనసకాయ ముక్కలు, ఇవి వేసుకున్నాము. మామూలుగా అయితే మనం ఫ్రెష్ పనసకాయ కాబట్టి జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోయింది. ఒకవేళ బయట నుంచి తెచ్చుకున్నాం అనుకో వాటిని కాసేపు పసుపు మజ్జిగలో కొంచెం పసుపు వేసి నానబెట్టుకొని వాష్ చేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు కోసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా పనసకాయలు వాష్ చేసి వేసుకుంటే సరిపోయింది. పనసకాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. నేను పనసకాయలోంచి గింజలు తీసేసాను. అవుతున్నాయి పనసకాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్. మనం బిర్యానీలో మనకి ఎంత స్పైస్ కావాలో అంత బిర్యానీ కారం, బిర్యానీ మసాలా, ఇవ్వాలి. కారం అవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. ఫ్రై అయింది. ఇందులో నెక్స్ట్ పెరుగు వేసుకుంటున్నా. కొంచెం పెరుగు వాటిలో కొంచెం కుక్ అయ్యాక అప్పుడు మనము వాటర్ పోసుకొని రైస్ వేసుకొని, ఇందులో మనం రైస్ కుక్ అవ్వడానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. ఇందులో తగినంత బిర్యానీకి ఎంత రైస్ సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడే వాటర్ వేస్తే వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇందాక ధనియా పౌడర్ వేయడం మర్చిపోయాను. 1 స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ వచ్చేసింది. నెక్స్ట్ మనం రైస్ వేసుకుందాం. బాయిలింగ్ వచ్చేసింది. నెక్స్ట్ రైస్ వేసేసుకుంటున్నాను నేను.
రైస్ వేసాక ఇది కుక్ చేసిన దాకా ఆగుదాము. కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాము. ఒకసారి కలిపేసుకొని వాటర్ మొత్తం దగ్గరకు అయిపోయింది. తర్వాత దమ్కి పెట్టేసుకున్నాము. దమ్కి పెట్టేసుకుంటే ఇంకా వాటర్ మొత్తం మిగిలిపోయి దమ్ అయిపోయింది. ఇంకా బాగుంటుంది బిర్యానీ. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. దమ్ చేసుకున్నాం. గ్యాస్ కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఇదొకటి ఆవిరిపోకుండా ఇది స్టోన్ పెట్టుకుంటున్నాను నేను. ఒక దమ్ అయిపోయింది. ఒక 10 minutes తర్వాత వచ్చి చూద్దాం ఇంకా మన బిర్యానీ. రెడీ. సో చూసారు కదా పనసపొట్టు బిర్యానీ. స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు టేస్టింగ్ టైము. దానిపైన 2-3 ఆనియన్స్ తీసుకొని నిమ్మకాయ పిండుకుంటే ఉంటుంది. పనసకాయ కూడా బాగా చీజీగా ఉడికింది. వేడివేడిగా కాలుతుంది. పనసపొట్టు ట్రై చేద్దాం. నాన్ వెజ్ కంటే వెజ్ బాగుంది. బట్ నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. సేమ్ చికెన్ లేయర్ లాగా వస్తుంది. నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇది ట్రై చేయండి. వెజ్ సేమ్ నాన్ వెజ్ లాగానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. దీని కటింగ్ నుంచి మేకింగ్ ప్రాసెస్ దాకా మేము మొత్తం వీడియోలు పెడతాము. అది ప్రతి ఒక్క వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. సరే బాయ్.